వెలానోస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులతో చీఫ్ విప్ జీవి సమీక్ష సమావేశం. సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన చీఫ్ విప్ జీవి. ప్రభుత్వ ఉద్యోగులు కేవలం జీతం కోసమే కాకుండా పేదల జీవితాల్లో మార్పు తెచ్చే లక్ష్యంతో పనిచేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సూచించారు. వినుకొండ పురపాలక సంఘం సమావేశ మందిరంలో నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలకు, రైతులకు ఏది అవసరమో గుర్తించి ఆ పనులకే నిధులు ఖర్చు చేసే బాధ్యతను అధికారులు తీసుకోవాలని, అంకిత భావంతో పనిచేసినప్పుడే నిజమైన సంతృప్తి లభిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా విజయవంతం చేయడానికి అధికారులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. వినుకొండ పట్టణంలోని కళ్యాణపూరి కాలనీలో క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి ప్రథమ వార్షికోత్సవ ఈ నెల 8, 9 తేదీలలో నిర్వహించడం జరుగుతుందని క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి పాస్టర్ ఫిలిప్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించే క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి ప్రథమ వార్షికోత్సవం అద్భుతంగా నిర్వహించడం జరుగుతుందని, వినుకొండ నియోజకవర్గ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవాది దేవుని ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ వార్షికోత్సవ మహోత్సవంకు క్రైస్ట్ టెంపుల్ విజయవాడ డాక్టర్ పాల్ ఇమ్మానియల్, నిస్సీ పాల్ ముఖ్య ప్రసంగికులుగా విచ్చేయడం జరుగుతుందని, వారితో పాటు అంతర్జాతీయ సువార్త గాయకులు, సింఫోనీ గాస్పల్ టీం వ్యవస్థాపకులు ఏఆర్ స్టీవెన్ సన్స్ లు విచ్చేయడం జరుగుతుందన్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవాది దేవుని ఆశీస్సులు మెండుగా పొందాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా విచ్చేస్తున్న భక్తులకు వినుకొండ రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ ఆధ్వర్యంలో భోజన వసతులు కల్పించడం జరుగుతుందని, ప్రెసిడెంట్ ఏరువ వెంకట నారాయణ ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని పాస్టర్ ఫిలిప్ లిడియా తెలియజేశారు. అనంతరం 8, 9 తేదీల్లో జరిగే వార్షికోత్సవ కరపత్రాలను విడుదల చేశారు. మరిన్ని వివరాలకు 9858160881, 9573180881లను సంప్రదించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. వినుకొండ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో సిబిసిలో, ఇది ఎక్కడో కాదండి, కళ్యాణపురి కాలనీలో గీతాంజలి స్కూల్ ప్రక్కనే దేవుని చేత ఏర్పాటు చేయబడిన క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో ఈ నెల, ఈ ఏప్రిల్ మాసం 8, 9 అంటే బుధవారం, గురువారం సాయంత్రం 6 గంటలకు ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాలు జరుగుతున్నాయని ఎంతో సంతోషంగా తెలియజేస్తున్నాం. దేవుడి సిబిసి క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి కట్టుకోవడానికి ఆయన కృప చూపించారు. 1 సంవత్సరం అంతా పరిచర్యలు ఆశీర్వాదకరంగా జరిగించారు యేసయ్య. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దానిని పురస్కరించుకొని ఈ నెల 8వ తారీఖు, 9వ తారీఖు ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాలు జరుపుకుంటున్నాం. సంఘం అంతా కలిసి సంతోషంగా సిబిసి కుటుంబాలు, సేవకులంగా మేమందరం ఎంతో ఆనందంగా ఈ మహోత్సవాలు జరిపించుకుంటున్నాం. ఈ మహోత్సవాల కొరకు దైవ సేవకులు, విజయవాడ క్రైస్ట్ టెంపుల్ దైవజనులు డాక్టర్ పాల్ ఇమానియల్ గారు, నిస్సీ పాల్ గారు రాబోతున్నారు. శ్రేష్టమైన దైవ సందేశం అందించబోతున్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ సువార్త గాయకులు, ఎన్నో క్రైస్తవ పాటలు రాసి దేవుని నామాన్ని ఘనపరిచిన మంచి రచయిత, స్వరకల్పన మ్యూజిక్ డైరెక్టర్ గారు, సింఫనీ గాస్పల్ మ్యూజిక్ డైరెక్టర్ గారు డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ గారు ఈ కూడికల్లో వచ్చి అద్భుతమైన సువార్త గీతాలు ఆలపించబోతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలకు వినుకొండ నియోజకవర్గంలోని చుట్టుపక్కల గ్రామస్తులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి తరపున మీ అందరినీ ప్రేమతో, అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ చక్కటి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ మహోత్సవాల్లో పాల్గొని యేసయ్య నామాన్ని ఘనపరుస్తారని మీ అందరినీ ప్రేమతో కోరుతున్నాం. సిటీ కేబుల్ పక్షంగా, వెన్నెల టీవీ పక్షంగా చూస్తున్న ప్రేక్షకులందరినీ, నియోజకవర్గ ప్రజలందరినీ కూడా యేసయ్య నిండారుగా దీవించునుగాక. మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఏ జాతి, కులము, మతము, డినామినేషన్, వర్గ భేదాభిప్రాయాలు ఏమీ లేకుండా ఈ జరగబోయే ప్రథమ వార్షికోత్సవ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాలు ఈ నెల 8వ తారీఖు, ఎప్పుడో కాదండి, రేపు సాయంత్రం అలాగే ఎల్లుండు సాయంత్రం జరిగే ఈ మహోత్సవాల్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ మహోత్సవాల్లో పాల్గొనే వారందరి కోసం
దైవ సేవకులుగా మేము ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాం. మీ అందరి కొరకై ప్రత్యేక ప్రార్థన చేయబడతాయి. చిన్నపిల్లల కొరకు, యవనస్తుల కొరకు, పెద్దలు, వృద్ధులు అందరి కొరకు, రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడతాయి. అద్భుతమైన, అమూల్యమైన యేసుక్రీస్తు ప్రభువారి సందేశాలు మీరు వినొచ్చు. మంచి పాటలు, స్తుతి పాటలు పాడి దేవుని నామాన్ని గణపరచవచ్చు. కాబట్టి అందరినీ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి తరపున ఆహ్వానిస్తున్నాం. అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం. దేవుడు అందరిని ఆశీర్వదించును గాక. ఈ 2 రోజులు వచ్చే వారందరి కోసం ప్రేమ విందు కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి అందరూ కూడా పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందాల్సిందిగా. సీఎం సహాయ నిధి పేదల పాలిట పెన్నిదని ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 71 మంది లబ్ధిదారులకు 61,36,000 చెక్కులను మంగళవారం తన కార్యాలయంలో చీఫ్ విప్ జీవి పంపిణీ చేశారు. వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీకి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందుకోవడానికి వచ్చినటువంటి లబ్ధిదారులందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ రోజు లక్షలాది కుటుంబాలను ఆదుకుంటున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా హాస్పిటల్లో కొంతమంది అత్యవసరం అయ్యి హాస్పిటల్లో డబ్బులు లేని పరిస్థితిలో అడ్వాన్స్ కూడా ఎల్ఓసి కూడా ఇస్తున్నారు. అంటే కొంత అమౌంట్ అడ్వాన్స్ కూడా నేరుగా ఎల్ఓసి ఇస్తే రూపాయి కట్టకుండా ముందు జాయిన్ చేసుకుంటున్నారు. తర్వాత మిగిలింది ఆరోగ్యశ్రీలో ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ చేస్తున్నారు. ఆ విధంగా ఈరోజు పేదల ప్రాణాలకు, ఆరోగ్యానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటి వరకు 1782 మందికి, ఈ 20 నెలల్లో 1782 మందికి మనం వినుకొండ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. 12,01,21,000 12 కోట్ల రూపాయలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా సంతోషం. గతంలో 5 ఏళ్లలో వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత ఇచ్చారో మన చంద్రబాబు గారు ఇప్పటికే మొదటి 20 నెలల్లోనే వాళ్ళకంటే ఎక్కువ ఇచ్చారు. వాళ్ళు 5 ఏళ్లలో ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. గత ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ సరిగా ఇవ్వలేకపోయింది. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సరిగా ప్రజలందరికీ అందించలేకపోయారు. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ బ్రహ్మాండంగా అన్ని హాస్పిటల్లో, పెద్ద హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో పర్మిషన్ ఇచ్చి ఇస్తున్నారు. ఇంకో పక్క సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేద ప్రజల్ని ఆదుకుంటా ఉంది ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి గారు మన వినుకొండ నియోజకవర్గం నుండి అడిగినవన్నీ కూడా కాదనకుండా ఇచ్చారు. ఇప్పటికి 1782 మందికి 12 కోట్ల రూపాయలు ఈరోజు సీఎం గారు ఇచ్చినందుకు, మీ ఆరోగ్యం బాగుండాలని, మీరు సంతోషంగా ఉండాలని ఇచ్చినందుకు చంద్రబాబు గారికి చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా. అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక పక్క చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు, మరోపక్క పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు. మరోపక్క తల్లికి వందనం పథకం నారా లోకేష్ గారు 2 బిడ్డలున్నా 4 బిడ్డలున్నా ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పథకం ఇవ్వాలి, ప్రతి బిడ్డని, పేద బిడ్డలను చదివించాలని లోకేష్ గారు కృషి చేసిన విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఈ రోజు అమరావతి రాజధానికి ఒక చట్టబద్ధత కల్పించారు చంద్రబాబు గారి కృషి వలన. ఢిల్లీ పంపిస్తే అక్కడ పార్లమెంట్ లోను, రాజ్యసభలోను రెండిట్లో కూడా అక్కడ ఆమోదం జరిగింది చంద్రబాబు గారి కృషి వలన. మరో 2 రోజుల్లో ప్రధానమంత్రి గారి సహకారంతో, మరోపక్క పవన్ కళ్యాణ్ గారు, అందరూ చంద్రబాబు గారికి తోడుండి ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకుంటున్నారు. ఈ రోజు అమరావతి రాజధానికి ఒక చట్టబద్ధత తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారు చేసిన కృషి మర్చిపోలేము. మన రాష్ట్రానికి గతంలో ఒక రాజధాని లేకుండా పోయింది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో 3 రాజధానులు అని చెప్పి 3 ఇటుకలు కూడా పెట్టకుండా అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ పాలనలో రాజధాని లేని రాష్ట్రంగా చేశాడు రాష్ట్రాన్ని. కానీ ఇప్పుడు మనకంటూ, మన ఆంధ్రప్రదేశ్కి అందరూ గర్వించదగ్గ గొప్ప రాజధాని నిర్మాణం ఈరోజు 50,600 కోట్లతోటి, 56,000 కోట్లతోటి ఈరోజు రాజధాని అభివృద్ధి జరుగుతూ ఉంది. బ్రహ్మాండంగా జరుగుతుంది రాజధాని అభివృద్ధి. 3 ఏళ్ళు వెళ్ళి అందరం చూడొచ్చు పోయి బ్రహ్మాండంగా. ఈ 3 ఏళ్లలో ప్రధానమైన నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయడానికి స్పీడ్గా ముందుకెళ్తున్నారు. చాలా సంతోషం. ఈరోజు అమరావతి రాజధానికి ఒక చట్టబద్ధత కేంద్రంలో పార్లమెంట్లో తీర్మానం చేసి అక్కడ అఫిషియల్ గా ఈ రోజు రేపట్లో రాష్ట్రపతి ముద్ర కూడా అయిపోయి ఒక చట్టం కాబడతా ఉంది. ఈ విధంగా అమరావతి రాజధానికి ఒక గుర్తింపు, ఒక చట్టబద్ధత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కీలకమైన మలుపు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు మీ అందరికీ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నా. అలాగే ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ పొందుతున్న అందరికీ ఒకసారి హృదయపూర్వక అభినందనలు నా తరఫున, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. హాయ్లాండ్ నందు పల్నాడు జిల్లా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ చైర్మన్ గా నిశంకర్రావు శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ చైర్మన్ అంబటి నవకుమార్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ నియామక పత్రం అందుకొని ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో పర్యావరణ సమతుల్యతను కాపాడుతానని, ప్రకృతిని పచ్చదనంతో నింపేందుకు ప్రయత్నం చేస్తానని, అందుకు జిల్లా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తన మీద నమ్మకంతో జిల్లా చైర్మన్ గా నియమించినందుకు అంబటి నవకుమార్కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 26 జిల్లాల చైర్మన్లు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మిత్రులు అంబటి నవకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను స్వతహా జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నవకుమార్ గారు నేచురల్ వెల్ఫేర్ కౌన్సిల్ చైర్మన్ ఉన్నప్పుడు నా రాజకీయ భవిష్యత్తు పక్కైపోతుందని ఆలోచించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అటవీ పర్యావరణ శాఖలో ఉండటం, నేచురల్ వెల్ఫేర్ కౌన్సిల్ కూడా దానికి సంబంధించి ఉండటం గమనించి నేచురల్ వెల్ఫేర్ కౌన్సిల్ ద్వారా కనీసం మా పల్నాడు జిల్లాకి ఒక భవిష్యత్ తరాలపైన ఒక స్వచ్ఛమైన పర్యావరణ సమతుల్యత కల్పించాలని బాధ్యత తీసుకున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన అంబటి నవకుమార్ గారికి ప్రత్యేకంగా స్థానిక తిమ్మాయిపాలెం రోడ్డులోని భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గ్రాడ్యుయేషన్ సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి షకీల ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు మంచి సందేశం ఇచ్చి వారికి సర్టిఫికేట్లు, మెడల్స్ తో సత్కరించారు. చిన్న వయసులోనే మంచి విద్యాబుద్ధులు నేర్పుతున్న పాఠశాల యాజమాన్యంకు డైరెక్టర్ పోకూరి శ్రీనివాసరావుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. భాష్యం స్కూల్ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా వారు ప్రదర్శించిన స్కిట్స్ ఎంతో చక్కగా ఉన్నాయని, చిన్న వయసులోనే మంచి ప్రతిభ కనపరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకువస్తున్న విద్యార్థులకు శుభాశీస్సులు అందజేశారు. ఆధ్వర్యంలో వాళ్ళ ప్రిన్సిపాల్, స్టాఫ్, తల్లిదండ్రులు, పిల్లలు అందరి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. గ్రాడ్యుయేషన్ డే చక్కగా పిల్లలు పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. వాళ్ళు అత్యంత టాలెంట్ తోటి వాళ్ళ పెర్ఫార్మెన్స్ అన్నీ ఇందాక గంటరించి చూశాను. చాలా అద్భుతంగా చేశారు. మళ్ళీ ఇంకా ఎక్కువ సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ స్కూల్లో చిన్నారులు వాళ్ళు శ్రీ రామాంజనేయం మ్యాథ్స్ ఒలింపియాడ్ స్కూల్లో ఫస్ట్ లెవెల్లో ఎగ్జామ్స్ పెర్ఫామ్ చేసే దాంట్లో మంచి ర్యాంక్స్ సాధించారు. స్కూల్ లెవెల్లో ఫస్ట్, సెకండ్ వాటితో పాటు ఆల్ ఇండియా లెవెల్లో 20, 30, 40 ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఎంత గర్వంగా ఉందో. ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో మన హర్ష స్కూలు, భాష్యం స్కూల్లో పిల్లలు ఇలా సాధించడం అంటే ఇక్కడ టీచర్స్ కానీ, డైరెక్టర్ కానీ, ఇంకా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అర్థమవుతుంది. చదువుతో పాటు అన్ని యాక్టివిటీస్లో పిల్లలు పర్ఫామ్ చేసే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ చక్కగా పిల్లల్ని ఎనర్జెటిక్గా తీర్చిదిద్దుతున్న ఈ డైరెక్టర్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, స్టాఫ్కి, తల్లిదండ్రులకి నా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న పిల్లల్ని పెంచడమే ఒక పెద్ద గగనంగా ఉంది. దానికి కారణం ఉంది. చాలామంది తల్లిదండ్రులు అనుకుంటున్నారు మా చిన్నప్పుడు ఇంత యాక్టివిటీస్ మాకు ఉండే కాదు, కొట్టి కూర్చోబెడితే గమ్ముకుండేవాళ్ళం, ఇప్పుడు అలా గమ్ముకుండట్లేదని. కానీ తల్లిదండ్రులు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మన జీన్స్లో ప్రతి 15 సంవత్సరాలు ఒకసారి జీన్స్లో మార్పులు జరుగుతున్నాయి. అప్పటి మన జీన్స్కి ఇప్పుడు జీన్స్కి సంబంధం లేదు. రాను రాను టెక్నాలజీ డెవలప్ ఎలా అవుతుందో ఎన్విరాన్మెంట్ పరంగా, తీసుకునే ఆహార పరంగా పిల్లలు ఎనర్జెటిక్గా చక్కగా తయారవుతున్నారు. అందరికీ నమస్కారం. డైరెక్టర్ శ్రీనివాసరావు గారికి, చీఫ్ గెస్ట్ అయిన షకీలా మేడం గారికి, ప్రిన్సిపాల్ గారికి, మరియు ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు ఈ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా స్వాగతం. ఈ గ్రాడ్యుయేషన్ డే ఇంత ఓర్పుగా మీరు ఉండి ఈ పిల్లల పెర్ఫార్మెన్స్ చూసి వాళ్ళని అభినందించినందుకు మేడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ, ఇలాంటి ఫంక్షన్స్కి మాకు సహకరించి మాకు అన్నింటిలో తోడుగా నిలిచిన ప్రిన్సిపాల్ గారికి మరియు డైరెక్టర్ శ్రీనివాసరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్ ద్వామాపేడి సిద్ధలింగమూర్తి సూచనలతో మున్సిపల్ కమిషనర్ కోడూరి శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో భాగంగా వేస్ట్ ప్రాసెసింగ్ ను అమలు చేస్తూ వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న విద్యా సంస్థలకు గౌరవ చీఫ్ విప్ చేతుల మీదుగా స్వచ్ఛ స్కూల్ అవార్డు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండ మున్సిపాలిటీని స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలబెట్టాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశ నుంచి చెత్త నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగి ఉండడం వల్ల భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చునని ఆకాంక్షించారు. ఇంతటితో వేళను సమాప్తం. తిరిగి రేపటి వేళన్స్లో కలుసుకుందాం. నమస్కారం.